హలో నమస్తే ఫాస్ట్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. కొత్తగా ఎన్నికైనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు పలువురిని బాధిస్తున్నాయా అంటే బాధిస్తున్నాయని చెప్పొచ్చు. అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేస్తే ఇంటికి పోవాల్సిందే అని ట్రంప్ వెల్లడి. చదువు నిమిత్తం అమెరికాకు వెళితే చదువు పూర్తయిన వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని అమెరికా అధికారులు ఆదేశిస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ తమ ఖర్చులు వెళ్ళదీసుకుంటూ చదువుకునే వారిని ఎంక్వైరీ చేసి పట్టుకొని తమ స్వదేశాలకు పంపుతున్నారు. అమెరికాలో భారతీయ వ్యాపారులపైన కూడా ప్రభావం ఉంది. అమెరికాలోని మిచిగన్ స్టేట్లో ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను 21వ తేదీ రాష్ట్రం అమెరికాలో ఉన్నటువంటి అధికారులు పట్టుకొని ఆ విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేయడమే ఇందుకు కారణంగా గుర్తించడం జరిగింది. క్యాంపస్ నుంచి ఇంటికి వెళుతున్నారు, ఏమి చేస్తున్నారు అని 3 రోజులు నిఘా పెట్టి మరీ వాళ్లను పట్టుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇది అమెరికా పరిస్థితి. చదువు కోసం వెళ్ళినా, తర్వాత జాబ్ కోసం వెళ్ళినా కానీ అమెరికాలో గడ్డు కాలమే ఏర్పడ్డది. వలసలను పూర్తిగా నివారించారు. వాళ్ళు గడువు తీరిన తర్వాత ఎవరు ఉండకూడదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలని తూచా తప్పగా పాటించాల్సిందే అని చెప్పేసి పలువురికి మరి ఆర్డర్స్ జారీ అవ్వడం జరిగింది. అక్కడ అధికారులు విదేశాల నుంచి ఎందరు వస్తున్నారు, విదేశాల నుంచి వచ్చి ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారు, విదేశాల నుంచి వచ్చి ఎవరెవరు చదువుకుంటున్నారు, చదువుకొని పార్ట్ టైం జాబ్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద స్పెషల్గా ఎంక్వైరీ చేస్తూ వాళ్ళని ఫిబ్రవరి 10 లోపు వాళ్ళు తమ స్వదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ట్రంప్ నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికా పరిస్థితులు చాలా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఎందుకంటే మరి అమెరికా వెళ్ళి స్థిరపడాలని చెప్పేసి, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని చెప్పేసి, అమెరికా బాగుంటుందని చెప్పి, స్టడీకి కూడా వెళితే ఎంతో బాగుంటుందని చెప్పేసి ఎంతో ఆశలతో వెళుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగించాలి, అక్కడే స్టాండ్ అవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అక్కడే ఉండి మరి స్వదేశం అంటే విదేశాల నుంచి చాలామంది అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడే మ్యారేజ్ చేసుకునే పిల్లల కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. కానీ అలాంటి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ట్రంప్ నిర్ణయాలతో. మరి ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కళ్ళెం పడిందని చెప్పొచ్చు. మరి ఫ్యూచర్లో కూడా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఏమిటో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.